సాధారణ గ్రామాల జీవితం ఒక్కసారిగా నిప్పుల్లో మిలిగిపోయింది. తుపాకుల గజ్వలాల్లో హృదయాలు ముక్కలయ్యాయి. ఇళ్లలోని స్వప్నాలు, ఆశలు, భవిష్యత్తు క్షణాలకే నశించిపోయాయి. 2 గ్రామాల్లో జరిగిన ఈ దాడులు కేవలం భౌతిక నష్టం మాత్రమే కాదు, ఇది ఆ ప్రజల జీవితాలను, వారి కష్టాన్ని, వారి విశ్వాసాన్ని బిగించేసింది. ఇంత తీవ్రమైన దాడికి కారణమేంటి? ఈ దాడుల వెనుకున్న ఉగ్రవాదులెవరు? వారిని నడిపించేదెవరు? ఇందులో డొనాల్డ్ రావడానికి రీజన్ ఏంటి? ఇది ఏ దేశం? తుపాకుల మోతతో దద్దరిల్లిన నైజీరియా. గ్రామాల్లో బందిపోట్ల విచక్షణారహిత కాల్పులు. 200 మందిని పొట్టున పెట్టుకున్న ఉగ్రముక్కలు. ఇటీవల నైజీరియా దేశంలో మరోసారి ఉగ్రవాదం తన భయంకరమైన రూపాన్ని చూపించింది. పశ్చిమ నైజీరియాలోని క్వారా రాష్ట్రంలో ఉన్న ఓరో, నూకు అనే గ్రామాలు ఈ దారుణ ఘటనకు వేదికగా మారాయి. ఇస్లామిక్ స్టేట్ కు అనుబంధంగా ఉన్న సాయుధ ఉగ్రవాదులు అకస్మాత్తుగా ఈ గ్రామాలపై దాడి చేసి ఏమాత్రం కనికరం లేకుండా కాల్పులు జరిపారు. ఈ దాడుల్లో సుమారు 200 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. నిరాయుధులైన గ్రామస్తులపై విచక్షణారహితంగా బుల్లెట్లు కురిపించడం వల్ల గ్రామాలు శ్మశాన వాటికలుగా మారిపోయాయి. ఉగ్రవాదులు భారీ ఆయుధాలతో మోటార్ సైకిళ్లపై వచ్చి ఒకేసారి అనేక గ్రామాలపై దాడులకు పాల్పడ్డారు. కేవలం ఓరో, నూకు మాత్రమే కాకుండా సమీపంలోని మరికొన్ని గ్రామాల్లోనూ వీరు మారణ హోమం సృష్టించారు. ఎదురుపడిన ప్రతి వ్యక్తిని కాల్చివేయడమే కాకుండా ఇళ్లకు నిప్పు పెట్టారు. దీంతో వందలాది ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. గ్రామాల్లోని వీధుల్లో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటం అక్కడి పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో స్పష్టంగా చూపిస్తోంది. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే భద్రతా బలగాలు అక్కడికి చేరేందుకు ప్రయత్నించినప్పటికీ గ్రామాలు చాలా దూర ప్రాంతంలో ఉండటంతో సమయానికి చేరుకోలేకపోయామని అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు అడవులు, మారుమూల ప్రాంతాలను తమ దాడులకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారని భద్రతా నిపుణులు అంటున్నారు. దీనికి తోడు ఈ దాడులకు ముందు సైన్యం అడవుల్లో నిర్వహించిన వైమానిక దాడుల్లో దాదాపు 100 మందికి పైగా సాయుధులు మరణించారు. ఈ ఘటనకు ప్రతీకారంగానే ఉగ్రవాదులు పౌరులపై దాడులు చేసినట్లు భావిస్తున్నారు. ఈ దాడుల సమయంలో ఉగ్రవాదులు వేలాది పశువులను దోచుకెళ్లినట్లు సమాచారం. గ్రామస్తుల జీవనాధారమైన పశు పోషణను కూడా నాశనం చేయడంతో అక్కడి ప్రజలు పూర్తిగా నిరాశలోకి వెళ్లిపోయారు. ప్రాణాలు కాపాడుకునేందుకు ఓరో, నూకు గ్రామాల ప్రజలు అడవుల్లోకి, సమీప పట్టణాల వైపు పరుగులు తీశారు. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు తీవ్ర భయంతో ఆశ్రయం కోసం వెతుక్కుంటున్నారు. అదే రోజు నైజీరియాలోని కట్సినా రాష్ట్రంలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. డోమా గ్రామంలో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో 13 మంది మృతి చెందారు. ఈ దాడికి ఇప్పటి వరకు ఏ గ్రూప్ కూడా బాధ్యత వహించలేదు. అంతకుముందు వారం బోకో హరాం ఉగ్రవాదులు ఒక నిర్మాణ స్థలం, సైనిక స్థావరంపై దాడి చేసి కనీసం 36 మందిని హతమార్చారు. ఈ వరుస ఘటనలు దేశంలో భద్రతా పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో తెలియజేస్తున్నాయి. ఈ ఘటనపై నైజీరియా అధ్యక్షుడు తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదులను అణిచివేసే ప్రయత్నాలు కొనసాగుతున్నందునే వారు పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇది పూర్తిగా మానవత్వం లేని చర్యగా ఆయన ఖండించారు. కాగా ప్రస్తుతం నైజీరియా తీవ్ర భద్రతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈశాన్య ప్రాంతాల్లో బోకో హరాం తిరుగుబాటు కొనసాగుతుండగా వాయవ్య, మధ్య ఉత్తర ప్రాంతాల్లో కిడ్నాప్లు, హత్యలు విపరీతంగా పెరిగాయి. ఇటీవలి కాలంలో జరిగిన అత్యంత భయంకర ఘటనల్లో ఇది ఒకటిని స్థానిక చట్టసభ సభ్యుడు మహ్మద్ ఒమర్ బయో అన్నారు. ఇస్లామిక్ స్టేట్కు అనుబంధంగా ఉన్న లకురావా అనే సాయుధ గ్యాంగ్ ఈ దాడులకు పాల్పడినట్లు ఆయన తెలిపారు. స్థానిక రెడ్ క్రాస్ అధికారులు కూడా వందలాది మంది మరణించినట్లు వెల్లడించారు. అంతేకాదు నైజీరియాలో ఇస్లామిక్ స్టేట్ కు సంబంధం ఉన్న 2 ప్రధాన సాయుధ గ్రూపులు పనిచేస్తున్నాయి. ఒకటి ఈశాన్యంలో కార్యకలాపాలు సాగిస్తున్న ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్, దీనినే బోకో హరాంగా కూడా పిలుస్తారు. రెండవది స్థానికంగా లకురావా అని పిలువబడే ఇస్లామిక్ స్టేట్ సాహెల్ ప్రావిన్స్. నైజీరియా సైన్యం ప్రకారం లకురావా గ్రూపు మూలాలు పక్కదేశమైన నైజర్లో ఉన్నాయి. 2023లో నైజర్లో సైనిక తిరుగుబాటు జరిగిన తర్వాత ఈ గ్రూప్ నైజీరియా సరిహద్దు ప్రాంతాల్లో మరింత చురుకుగా మారింది. అయితే కొందరు అంతర్జాతీయ నిపుణులు ఈ దాడి బోకో హరాంలోని జమాతు అహ్లీ సున్నా లివద్దావతి వాల్ జిహాద్ అనే విభాగం చేసి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో నైజీరియాలో ఉగ్రవాద సమస్య కేవలం దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చకు దారితీస్తుంది. ఇటీవల అమెరికా ఆఫ్రికా కమాండ్ నైజీరియాకు చిన్న సైనిక బృందాన్ని పంపింది.
డిసెంబర్ నెలలో అమెరికా బలగాలు ఐఎస్ అనుబంధ మిలిటెంట్లపై వైమానిక దాడులు కూడా చేశాయి. గతంలో నైజీరియాలో క్రైస్తవ పౌరులను రక్షించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. ఈ కారణంగా నైజీరియా అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ తాజా దాడులతో నైజీరియాలోని సామాన్య ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఉగ్రవాదులు కేవలం కాల్పులకే పరిమితం కాకుండా ఇళ్లను తగలబెట్టడం, నిత్యావసరాలను దోచుకోవడం వంటి అమానుష చర్యలకు పాల్పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. దేశంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నైజీరియాలో శాశ్వత శాంతి నెలకొనాలంటే ఉగ్రవాదంపై కఠిన చర్యలు తప్పనిసరి అన్న అభిప్రాయం ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది. నైజీరియాలో ఉగ్రవాద దాడులు సామాన్య ప్రజల జీవితాలను పూర్తిగా ప్రభావితం చేస్తున్నాయి. వోరో నూకు గ్రామాల్లోని ప్రజలు ప్రాణభయంతో అడవుల్లోకి పారిపోయారు. వారి ఇళ్లు, సముదాయ జీవనాధారాలు ధ్వంసమయ్యాయి. భద్రతా స్థితులు ఇంకా అస్థిరంగా ఉండటం, దేశంలోని ప్రజలకు తగిన రక్షణ లభించకపోవడం మనందరికీ ఆందోళన కలిగిస్తున్న అంశం. అంతర్జాతీయ సంఘాలు, ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో చూడాల్సి ఉంది. ఈ ఘటనలు మళ్లీ గుర్తు చేస్తున్నాయి. శాంతి భద్రత, సామాన్యుల రక్షణ కోసం ఎప్పటికీ ఆరాధన చర్యల అవసరం ఎంతమాత్రం కీలకమో.